నాయకులు సీనియర్ అడ్వకేట్ శాంతి ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్ సోదరులు చంద్ర శ్రీనివాసరావు గారికి, సోదరు సింగూరు వెంకటేష్ కి, మా అత్యంత ప్రియమైన సోదరుడు చెన్నపరెడ్డి గారు ఎంతపాటు పాపం గళమెత్తి పాపం తన నోరంతా పాపం పాడు చేసుకున్నాడు. ఆయన ఒక మాట అన్నారు, ముద్రగడ పద్మనాభం గారిని మేము ఈ రోజు నుంచే మేము ముద్రగడ పద్మనాభ రెడ్డి గారి లాగా మేము అభివర్ణించుకుంటున్నాం, మేము గౌరవించుకుంటున్నామని. అంతకన్నా చెంచారెడ్డి అని పిలుచుకుంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే కాంశీరామ్ గారు ఒకప్పుడు చెప్పారు, కొందరు వ్యక్తులు ఉంటారు, వాళ్ళ స్వార్థం కోసం వస్తారు, వాళ్ళని నేను చెంచాలు అంటానంటాడు. ఎందుకంటే వాళ్ళ అవసరాల కోసం ఎదుటివాడి కోసం డప్పు కొడతారు. ఆయన అధికారికంగా చెప్పిన మాట కాంశీరామ్ గారు, మామూలు స్థాయి వ్యక్తి గారు. ఇది మా శివశంకర్ గారు ఎప్పుడు చెప్తుంటారు. కాబట్టి చెంచారెడ్డి అని పెట్టుకుంటే తప్పేం లేదు. కానీ నేను ముద్రగడ గారి గురించి మాట్లాడాను, ఎందుకంటే అతని నీచ మనస్తత్వం ఈ రోజు మీకు తెలుసు, కానీ నాకు 2019లో తెలుసు అతను నీచ మనస్తత్వం. అతనితో నేను కొన్నాళ్ళు సేల్ అయ్యాను. ఈ చంద్రబాబు నాయుడు గారు మంజునాథ్ కమిషన్ వేసినప్పుడు కూడా నేను ఆయనతో పాటు ఉన్నాను, ఆయనతో తిరిగాను, న్యాయవాదులు సదస్సు పెట్టినప్పుడు నేను వెళ్ళాను, హాజరయ్యాను, నాకు తెలిసిన సూచనలు నేను చేశాను. కానీ ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇద్దరు కమిషన్ సభ్యులతో సంతకం పెట్టించి ఆ రిపోర్ట్ ని కాపు రిజర్వేషన్ సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీ ద్వారా ఆమోదం ద్వారా పంపించారో, ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 6 నేను ఫోన్ చేశాను, బాబాయ్ ఇక్కడ మోసం జరుగుతుంది బాబాయ్, మరి ఇది బీసీ రిజర్వేషన్ అనేది శాశ్వతంగా తొక్కివేయబడుతుందంటే, అరే అబ్బాయి నువ్వు మడికి దీని విషయం మీద ఏం మాట్లాడదు, సోషల్ మీడియా పోస్టులు పెట్టబాక, అప్పటికే పెట్టేశాను నేను. ఏదో ఒక అడుగు ముందుకు పడిందిగా అన్నాడు. ఏం పడింది అడుగు బాబాయ్, పాతాళానికి తొక్కేశారన్న, అసలు రిజర్వేషన్ అంశం అనేది లెగదు అన్న. అంటే అట్లా కాదురబ్బా, ఏదో జరుగుతుంది కదా, నడుస్తుంది కదా, మనకు కొద్దిగా విసుగుబాటు వచ్చింది కదా అంటున్నాడు. నాకు ఆ రోజు ఆయన నైజ్ అర్థమైంది, ఓహో ఇతను మన రిజర్వేషన్ ఉద్యమం కోసం కాదు, వ్యక్తిగత స్వీయ ఎదుగుదల కోసం ఉన్నాడు, తన ప్రయత్నాల వల్ల ఒక అడుగు పడిందని అనుకుంటున్నాడు అనుకున్నాను. ఆ తర్వాత సరే అక్కడికి వదిలేసేయండి, ఆయన ఎందుకు చేశాడు ఉద్యమం ఏంటనేది ఇప్పుడు ఆ లోతులో కూడా వెళ్ళటం కూడా అనవసరం. కొంత నేపథ్యం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన తన జీవితం అంతా తర్వాత ఏం చెప్పుకొచ్చాడు మన మధ్య, నా వెనకాల కాపులు లేరు, 5% కాపులు కూడా లేరు, నా వెనకాల ఉన్నంతా బీసీ ఎస్టీ సోదరులు అన్నాడు. మరి ఆ ఎస్సీ ఎస్టీ సోదరులు మరి ఇప్పుడు ఈ రోజు ఆయన వెనకాల ఉన్నారు లేదు నాకైతే తెలీదు. మరి కాపులు లేరని తను స్వయంగా నోటితో చెప్పుకున్నాడు. కాబట్టి ఇక మన దాని గురించి ప్రస్తావన చేయాల్సిన అవసరం లేదు. అతను కాపు ఉద్యమ నాయకుడు కాదని నేను 2019లో నిర్ధారించుకున్నాను అతని నోటి ద్వారా వచ్చిన మాటల ద్వారా. ఇక కాపు రిజర్వేషన్ అంశం అతను లేవనెత్తాడు, బీసీ రిజర్వేషన్ అన్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి నేను ఫైట్ చేశాను అన్నాడు. ఎవరి కోసం చేశాడు, ఎందుకోసం చేశాడు, తర్వాత గట్లేంటి అందరికీ తెలుసు, దాని గురించి వదిలేశాడు. ఆ రోజు జగన్ రెడ్డి ఏం చెప్పాడు, నా చేతిలో లేని దాన్ని నేను చేయలేను, తప్పుడు హామీ ఇవ్వలేను, అబద్ధం నేను మాట్లాడలేను అని అన్నాడు. రైట్, వెరీ గుడ్. ఆ రోజు అందరం ఏమనుకున్నామంటే, అందరం భ్రమించింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం దీంట్లో ఉండదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేయాలి కాబట్టి రిజర్వేషన్ అంశం అని అనుకున్నాం. కానీ 2022లో జీవీఎల్ నరసింహారావు గారు పార్లమెంట్ లో ఒక ప్రశ్నకు అడిగిన తర్వాత కాపు రిజర్వేషన్ అంశం మీద కేంద్రం ఒక స్పష్టత ఇచ్చింది. బీసీలో ఎవరు ఉంచుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డిస్క్రిషను. వాళ్ళు ఒక శాస్త్రీయబద్ధమైన మదింపు చేసిన తర్వాత, ఒక స్టడీ చేసిన తర్వాత, ఆర్థిక సామాజిక పరిస్థితులను పరిశీలించిన తర్వాత బీసీల్లో కొన్ని కులాలను ఉంచవచ్చు, కొన్ని కులాలను తీసేయవచ్చు అభివృద్ధి చెందాలనుకుంటే. అది రాష్ట్రానికి సంబంధించిన సబ్జెక్ట్, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సబ్జెక్ట్ కాదు అని స్పష్టత ఇచ్చారు పార్లమెంట్ లో. ఇచ్చిన దగ్గర నుంచి ముద్రగడ గారి మీద ప్రెషర్ పెరిగింది. మరి ఇప్పుడు నువ్వు జగన్ రెడ్డిని ఎందుకు అడగవు, ఎందుకంటే జగన్ రెడ్డి చేతిలో ఉంది కదా. దీనికన్నా పూర్వ నేపథ్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోతూ చట్టం నెంబర్ 14/2019 చేశారు. దాన్ని జీవో నెంబరు 45, నా చేతిలో కాపీ కూడా పెట్టుకుని మాట్లాడుతున్నాను. జీవో నెంబర్ 45 తారీఖు 8/3/2019, ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ఎఫ్ డిపార్ట్మెంట్ 8/3/2019 ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకి 5% రిజర్వేషన్ ఇస్తూ అమల్లో కూడా తీసుకొచ్చారు. గుర్తుపెట్టుకోండి, 5% రిజర్వేషన్ కాపులకి బీసీలో ఇవ్వకపోయినా ఈడబ్ల్యూఎస్ కోటాలో 8/3/2019 జీఓఎంఎస్ నెంబర్ 45 ద్వారా, చట్టం నెంబర్ 14/2019 ద్వారా రాబడింది. జీవో నెంబర్ 46 ద్వారా 5% మిగతా అగ్రవర్ణ పేదలకి ఇవ్వటం జరిగింది. మరి రాగానే నాకు తెలిసి
నేను ఇప్పుడు మేము ఇంకొక విషయం కూడా చెప్తాను, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన విషయం. సుప్రీంకోర్టులో చట్టం రాజ్యాంగ సవరణ 103 మీద అది రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్పేసి ఒక పిల్లు వేయడం జరిగింది. ఓకే. వేస్తే దాన్ని సుప్రీంకోర్టు అడ్డంగా కొట్టేసింది. ఆ కొట్టేసే దాంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ కోటా కింద 5% కాపులకు ఇచ్చిన అంశం కూడా పరిశీలన చేయబడింది. దాని మీద స్టే ఇవ్వమని ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు అడిగారు సుప్రీంకోర్టులో. స్టే ఇవ్వనంది, స్టే ఇవ్వనలేదు, ఇవ్వనంది 103 రాజ్యాంగం చెల్లుబాటు అవుతుందని చెప్పింది. దీని అర్థం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ కోట చెల్లుబాటు అవుతుంది అనే అర్థం వచ్చేలా వచ్చింది తీర్పు. ఆ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఆ రోజు ఉన్నది రిట్ పిటిషన్ సివిల్ నెంబర్ 55/2019. అది 7/11/22 డిస్పోజల్ అయిపోయింది. సైట్ కూడా చెప్పని చెప్తాను, ఎవరైనా చూసి 2023 SCC పేజ్ నెంబర్ 1. ఇంత స్పష్టంగా కాపు రిజర్వేషన్ అంశం మీద ఉన్నప్పుడు నువ్వు జియో నెంబర్ 66 తీసుకొచ్చావు 14/7/2021. జియో నెంబర్ 66 జనరల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ డి డిపార్ట్మెంట్ 14/7/2021. జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చి ఆ 5% కాపులకు ఇచ్చిన రిజర్వేషన్ నువ్వెందుకు తొలగించావు? రైట్. ఈ అంశాలన్నీ, ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఎలక్షన్ మీద పడే అవకాశం. కాపుకి రిజర్వేషన్ తీసేమని ఇవన్నీ ఇప్పుడు చర్చకు రావాలి. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చర్చకు వస్తాయో కూడా నేను చెప్తా. ఇవన్నీ ఇప్పుడు స్టిల్ లైవ్ లో ఉన్నాయి. ఎక్కడ లైవ్ లో ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లైవ్ లో ఉన్నాయి. ఈ లైవ్ లో పెట్టింది ఎవరో తెలుసా? ఒక వ్యక్తి పేరు కమ్మిలి రామకృష్ణ. ఆయన రిట్ పిటిషన్ నెంబర్ 12/440/2019 దాఖలు చేశాడు. ఇంకొక వ్యక్తి ఎవరో తెలుసా? అద్దేపల్లి శ్రీధర్. రిట్ పిటిషన్ నెంబర్ 11/940/2019 వేశారు. ఇంకొక వ్యక్తి ఎవరు తెలుసా? చెంగోడి హరిరామ జోగయ్య గారు. ఆయన రిట్ పిటిషన్ పిల్ నెంబర్ 28/23 వేశారు 2023. ఓకే. స్టిల్ లైవ్ లో ఉన్నాయి. దానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున జగన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించిన రిప్రజెంటేటివ్, ఆయన పేరు కూడా చెప్పమని చెప్తాను నేను. ఆయన పేరు వచ్చి జి అనంతరాము, సన్ ఆఫ్ టిఎన్ గోవింద్ స్వామి, వర్కింగ్ యాజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వెల్ఫేర్, ఆంధ్రప్రదేశ్. ఆయన ఏం చెప్తాడు? కాపుల రిజర్వేషన్ అంశంలో 2 విషయాలు పెండింగ్ లో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఒకటి చట్టం నెంబర్ 33/2017 బీసీల్లో కాపులు చేర్చాలని చంద్రబాబు నాయుడు గారు పంపించిన ప్రపోజల్ కేంద్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉంది. తర్వాత చట్టం నెంబర్ 14/2019 ఇది కాపులకు వెళ్ళాలండి. ఇది మీరు రైట్ అని బాగా ఏమంటే టైం కొద్దిగా తీసుకోండి ఎక్కువ. చట్టం నెంబర్ 14/2019 పెండింగ్ లో ఉంది. ఈ రెండిటిలో ఏ అంశం రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్లాలనుకుంటుందో మాకు తెలియజేస్తే మేము తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం 2 సార్లు రిమైండర్ పంపించింది. కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వాలా? స్పందించలేదు జగన్ రెడ్డి ప్రభుత్వం, అవ్వలేదు. వాళ్ళు అక్కడ చట్టం నెంబర్ 33/2017 మేము విత్డ్రా చేసుకుంటామని చెప్తే ఆటోమేటిక్ గా చట్టం నెంబర్ 14/2019 గురించిన చర్చ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో వస్తుంది. ఇది రాకూడదని, ఇప్పుడు ఈ కాపులు ఈ రిజర్వేషన్ రాకూడదని జగన్ రెడ్డి ఈ రోజు దాన్ని రాస్తున్నాడు, తాత్సర్యం చేస్తున్నాడు. ఎన్నికలు వచ్చేసినాయి. ఇప్పుడు కాపుల రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్న ఆ సోకాళ్ళు కాపు జాతి పెద్ద సోకాళ్ళు ఏం మాట్లాడాడు? ఏ హామీ తీసుకున్నాడు? నువ్వు మరి పవన్ కళ్యాణ్ జాతి నమ్మకానికి వచ్చాడని చెప్పేసి సొల్లు కాపులు చెప్తున్నావే, నువ్వు ఏం ఒప్పందం లావాదేవీలు చేసుకున్నావు? నిన్ను నేను నేరుగా అడుగుతున్నా, నిన్ను నేను నేరుగా ప్రశ్నిస్తున్నా. శాంతి ప్రసాద్, సంగ్రామ్ సింగ్, వెంకటేశ్వరరావు నిన్ను నేరుగా ప్రశ్నిస్తున్నాడు. నీతో బాబాయ్ అని పిలుచుకున్న ఈ అబ్బాయి అడుగుతున్నాడు నిన్ను. నన్ను ఛానల్ బ్లాక్ చేసావు, నా ఫోన్ నెంబర్ కూడా నా ప్రశ్నలకు తట్టుకోలేక. నువ్వు ఏం చేస్తున్నావు చివరికి? అంటే నేను అనకూడదు ఆ మాట, ధర్మపత్ని కూడా బోసి అతను అభిప్రాయాలు గౌరవించట్లేదు. అయితే మనం ఆ స్థాయి దిగజారకూడదు. కూతురు కాబట్టి మా
సోదరు కాబట్టి ధైర్యంగా బయటకు వచ్చింది. ఇప్పుడు మా సోదరుడు ఏమంటాడు, పక్కింటి ఆవిడ ఇది మెట్టినింటికి వెళ్ళిపోయింది కదా, వేరే ఇంటి పేరు వస్తుంది బార్లపూడి క్రాంతి. ఎడుగూరి సందేంటి విమలమ్మకు లేని అభ్యంతరం ఈమెకు వచ్చేసింది. ఆమె ఎడుగురు సందేంటి విమలమ్మ వద్ది జగన్ రెడ్డిని సమర్థిస్తూ పొంకాలుగా పత్రిక ప్రకటించుకుంటూ వస్తుంది. ప్రెస్ మీట్లు కూడా పెడతా ఉన్నారు కదా. ప్రశ్నించిన ఎడుగురు సందేంటి బట్టికి ఆమె వేరేదైపోయింది. ఇప్పుడు ప్రశ్నించిన క్రాంతి కూడా వేరే పెట్టినట్టు మహిళ అయిపోయింది. పైగా మహిళను పట్టుకుని సొంత కూతురు పట్టుకుని ఆస్తి అన్నాడంటే అతను మానసిక స్థాయి ఏ స్థాయికి దిగదారింది. పవన్ కళ్యాణ్ ఓడగొడతావా, నీకు దమ్ముంటే రా, వచ్చా ఆ వీధుల్లో తిరిగి ఓడగొట్టు, జనాలు కలిసి నువ్వు మాట్లాడి చెప్పు ఎందుకు అతను ఓడగొట్టాలనుకుంటున్నావు, జనాలు నీకు సమాధానం చెప్తారు. పత్రికా సమావేశాల్లో కాదు, నేను ఇప్పుడు ప్రశ్నించిన ఈ అంశాలు ఈ పిఠాపురం జనాల తూర్పు గోదావరి ఉభయ గోదావరి జిల్లాల్లో ఇది జనాలకు వెళ్ళాలి. హైకోర్టులో స్టిల్ పెండింగ్. ఎందుకు ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం నాటకాలు ఆడుతుంది? కాపుల అంశంలో తన చేతిలోనే ఉంది. ఈడబ్ల్యూఎస్ కోట ఆటోమేటిక్ అసలు ఈడబ్ల్యూఎస్ కోట కింద 8/3/2019 అమల్లోకి వచ్చింది కాపులకి. ఆ వచ్చిందని జీవో నంబర్ 66 ద్వారా ఎందుకు రద్దు చేశావు? ఇప్పుడు ఆ జీవో నంబర్ 66 విత్డ్రా చేసుకుంటే చాలు. జగన్ రెడ్డి ప్రభుత్వం కాపులకు రిజర్వేషన్ వచ్చినట్టే. ఈ అంశాలు చైతన్య పరచాల్సిన అవసరం ఉంది ఇప్పుడు జాతిని. ఈ ముద్రగడ ఈ అంశం దాస్తున్నాడు. ఈ అంశాల మీద పోరాడుతున్న ఏకైక వ్యక్తి ఈ రోజు చెంగోడి హరిరామ్ జోగయ్య. ఆ వయసులో కూడా ఇంత దరిద్రపు నీతి నికృష్ట మనస్తత్వంతో జాతిని నిర్వీర్యం చేసి 3 దశాబ్దాల పాటు నువ్వు నాయకుడువా. నేను ఇంకొక మాట చెప్తా, మెగా కుటుంబం మీద కుట్రలు ఎట్లా ఉంటాయో నేను 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తా. జగన్ రెడ్డి, ముద్రగడ ఇద్దరినే తీసుకోండి, నేను ఎవడే తీసుకోను. జగన్ రెడ్డికి మెగా కుటుంబం మీద ఎందుకు కోపం తెలుసా? ఆనాడు అతను ముఖ్యమంత్రి అవుతారంటే చిరంజీవి అడ్డం పడ్డాడు. తండ్రి సేవ ఉండగా వెళ్ళినప్పుడు అడిగినప్పుడు అడ్డం పడ్డాడు. తన 18 మంది ఎమ్మెల్యేలు తనకి ఇవ్వలేదు. ఆ 18 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అక్కడ కాపాడాడు ప్రభుత్వం కూలిపోకుండా. మొదటిసారి జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా అడ్డం పడ్డాడు. అప్పటి నుంచి జగన్ గారికి మెగా ఫ్యామిలీ అంటే ద్వేషం. మరి ముద్రగడ గారికి ఎందుకు ద్వేషం? పవన్ కళ్యాణ్ ముద్రగడ గారికి తను తప్ప ఇంకోటి ఎవడు ఎదగకూడదు, తను తప్ప ఎవడు మంచి బట్ట కట్టకూడదు అతను ముందు. అది ఆ వికారం ఎందుకు వచ్చింది ఏంటంటే అది అసలు ఇప్పుడు మీడియా ముఖంగా చెప్పకూడదు. ఎందుకంటే కనీసం ఆయన సంస్కారం లేకపోతే నాకన్నా సంస్కారం వద్దులేండి అవన్నీ ఇంకా పెద్ద అంశాలని. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి 2014 జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా అడ్డం పట్టాడు. అనుభవం ఉన్న వ్యక్తి. 2024లో మరలా ముఖ్యమంత్రి కావడానికి ఇద్దరు అడ్డం పడుతున్నాడు. సో అందుకని ఈయన మీద ద్వేషం అంటే ఆయన మీద ప్రేమ ఈయన మీద ద్వేషాన్ని కలిగించేలా చేస్తుంది. ఇప్పుడు ఆ ద్వేషం కలిగిన ఈ ముద్రగడ ఆయన తోడయ్యాడు. వీళ్ళేమనుకున్నారంటే నిప్పుకు వాయువు తోడదు అనుకున్నారు, ఆ నిప్పుకు నీరు తోడే మొత్తం ఆర్పేసింది. రైట్ శాంతి ప్రసాద్ మళ్ళీ వస్తాను.